నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. పోస్ట్ కోవిడ్ రికవరీ ఎన్ని రోజులకు ఉంటుంది? కరోనా తగ్గిన తర్వాత వేటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు? ఇటువంటి వాటిపై మనకు అవగాహన కలిగించడానికి మనతో ఉన్నారు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్ర గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోవిడ్ తోటి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారండి? అంటే వన్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత, లేక వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటుందా? సో బేసికల్లీ నాన్ ఇన్ఫెక్టివ్ అవడానికి నెగిటివ్ రానవసరంలా, అంటే మళ్ళీ ఇంకోసారి స్వాబ్ చేసి పీసీఆర్ నెగిటివ్ రానవసరంలా. సిడిసి గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10 రోజుల నుంచి ప్లస్ మీకు జ్వరం తగ్గిపోయి, అంటే మందులేమి లేకుండా జ్వరం తగ్గిపోయి ఒక 2 to 3 days అయితే మీరు నాన్ ఇన్ఫెక్షియస్, అంటే మిగతా వాళ్ళకి మీ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ రాదు. సో ఆ గైడ్ లైన్స్ మీరు మామూలు హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, హోమ్ ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు వాడొచ్చు. అలాగే హాస్పిటల్లో కూడా సేమ్ ఏంటంటే మీకు కొంచెం ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ తగ్గిపోయి మీరు ఏం మందులు లేకుండానే బాగానే ఉన్నారు, కొంచెం నడిచినా సరే ఆయాసపట్టలేదు, టాయిలెట్కి అది వెళ్ళి కొన్ని పనులు మీ అంతటికి మీరు చేసుకోగలుగుతున్నారు అన్నప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. కాకపోతే చాలాసార్లు ఏమవుతుందంటే కొంచెం ఎర్లీగా ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు, అంటే డే 3, డే 4లో ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసి ఒక 5 daysలో చాలా మందిని డిశ్చార్జ్ చేసేస్తారు చాలా హాస్పిటల్స్లో. సో చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక డే 7 to డే 15 లోపల మళ్ళా కొంచెం, అంటే బాడీస్ ఓన్ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి కోవిడ్ మళ్ళా వచ్చినట్టు కూడా జరగటం సంభవం. కాబట్టి ఆ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బిట్వీన్ డే 5 to డే 15 అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ టైంలోనే బాగా డిటెరియేట్ అవుతారు ఎవరైనా. ఓకే, అసలు ఎందుకు అలా జరుగుతుందండి? వన్స్ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ అటువంటి సిమ్టమ్స్ కనిపించడం అనేది ఎందుకు? సో కోవిడ్లో మెయిన్గా 3 లేకపోతే 4 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే వైరల్ ఫేజ్, అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ వైరస్ ర్యాపిడ్లీ మన లోపల మల్టిప్లై అవుతా ఉన్నప్పుడు ఆ మన సెల్స్ కొంచెం డిస్ట్రాయ్ అయ్యి జ్వరం రావటం, దాని తర్వాత దగ్గు, అలాగే వేరే టైర్డ్నెస్ అవన్నీ కూడా సిమ్టమ్స్ రావటం జరగవచ్చు. ఆయాసం కూడా రావచ్చు డే 3, డే 4లో కూడా. డే 5 తర్వాత ఒక రకమైన రియాక్టివ్ ఫేజ్, అంటే బాడీస్ ఓన్ ఇమ్యూన్ రెస్పాన్స్, వైరస్ అగేన్స్ట్ గా ఏదైతే ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుందో అది వైరస్ ని డిస్ట్రాయ్ చేయటంతో పాటు మన ఎక్కడైతే ఆ వైరస్ ఉందో లంగ్స్ లో కానీ వేరే ఏరియాస్ లో వైరస్ ఎక్కడ ఉందో దాన్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు. కొలాటరల్ డ్యామేజ్ అంటారు. ఎలాగంటే మీరు ఒక చోట బాంబు వేశారనుకోండి, ఆ ఏరియానే కాకుండా పక్కన కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో అలాంటి ఫేజ్ డే 5 to డే 15 జరగవచ్చు. సో అప్పుడు చాలా మంది సిక్ అవుతారు. సో డైరెక్ట్ గా వైరస్ తో పాటు కాకుండా వైరస్, అంటే బాడీస్ రియాక్షన్ టు వైరస్ వల్ల చాలా మంది ఎక్కువ సిక్ అవుతారు. ఇది మనం స్పెషల్లీ యంగ్ పీపుల్లో చూస్తున్నాం. ఏంటంటే బాగా, అంటే ప్రైమ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. 5 to 15 days తర్వాత దానికి రికవరీ ఫేజ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొన్ని వేరే కాంప్లికేషన్లు రావచ్చు. సో మనం ఒక రకంగా కరోనాని కనుక డివైడ్ చేస్తే ఒకటి డే ఫస్ట్ 5 days, దాని తర్వాత ఒక 5 to 15 days ఏదంటే రియాక్టివ్ ఫేజ్ అంటారో, దాని తర్వాత ఒక 15 days తర్వాత రికవరీ అయిపోయిన తర్వాత క్రానిక్ ఫేజ్ అంటారు. ఈ క్రానిక్ ఫేజ్ ని పోస్ట్ కోవిడ్ సిక్వెలే అంటారు. అంటే కోవిడ్ తగ్గిపోయి, అంటే కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షనే కాదు, ఎలాగూ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది డే 5, అంటే 5 days తర్వాత వాళ్ళ నుంచి, పేషెంట్ నుంచి వేరే వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ రావడం చాలా అన్కామన్, తగ్గిపోతుంది. డే 10 కల్లా ఇంకా తగ్గిపోతుంది. సో ఆ వైరల్ ఫేజే కాకుండా ఈ రియాక్టివ్ ఫేజే కాకుండా తర్వాత పోస్ట్ కోవిడ్ సీక్వెలే అంటారు. ఈ పోస్ట్ కోవిడ్ సీక్వెలలో 3-4 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ కెన్ కంటిన్యూ. సో కొంతమందికి హార్ట్ అటాక్స్ రావటం, లేకపోతే కాళ్ళ వెయిన్స్ లో క్లాట్స్ వచ్చాయి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి సడన్లీ వేరే ప్రమాదం జరగటం, కొంతమందికి రేర్ గా బ్రెయిన్ స్ట్రోక్లు రావటం, ఇవి కూడా ఈ పోస్ట్ కోవిడ్ సీక్వెల లోపల కూడా జరగచ్చు. సో అందుకని ఏంటంటే స్పెషల్లీ కొంచెం బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, హాస్పిటలైజ్ ఎక్కువ అయ్యి ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి యాంటీకోయాగులెంట్స్ అనే మందులు ఆల్మోస్ట్ ఒక 15-20 days ఇస్తున్నారు. అలాగే ఆస్పిరిన్ లాంటి మందులు 1 month, అంటే రికవరీ అయిన తర్వాత ఒక 1 రోజుల దాకా కూడా ఇస్తున్నారు. స్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి. సెకండ్ ఏంటంటే కొంతమందికి మళ్ళా ఇంకొకసారి రియాక్షన్ లాగా వచ్చి ఇందాక మనం చెప్పుకున్నట్టే మళ్ళా ఫీవర్ రావచ్చు, అలాగే ఆయాసం రావచ్చు. సో స్పెషల్లీ ఫీవర్ వచ్చినప్పుడు 3 కారణాలు ఉండొచ్చు. ఏంటంటే కోవిడ్ లోనే మన ఓన్ ఇమ్యూనిటీ మళ్ళా ఫ్లేర్ అప్ అవటం మూలాన జరగవచ్చు. సెకండ్, వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలాన జరగవచ్చు. థర్డ్, ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మూలాన కూడా జరగవచ్చు. సో జ్వరం తగ్గిపోయి ఇంటికి వెళ్ళి అంతా బాగున్న తర్వాత మళ్ళా జ్వరం వస్తుంది అనుకోండి,
మళ్ళీ ఆయాసం వస్తా అంటే డెఫినెట్లీ ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆ ఫేజ్ కూడా చాలా డేంజరస్ గా ఉండొచ్చు కాబట్టి. కానీ ఈ కాంప్లికేషన్స్ చాలా తక్కువ. అంటే మొత్తం మీరు కోవిడ్ లో చూస్తే అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 98% రికవర్ అయిపోతారు. ఈ 2% ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళ లోపల మళ్ళా మనం ఈ కాంప్లికేషన్స్ అన్ని చెప్పుకునేవి కూడా హార్డ్లీ ఒక 5%. దాని తర్వాత రికవరీ అయిన నెల రోజుల తర్వాత 1 month to 3 months ఆర్ మోర్ దాన్ని లాంగ్ కోవిడ్ అంటారు. లాంగ్ కోవిడ్ లో కొంతమందికి ఏంటంటే బాగా టైర్డ్నెస్ ఉండటం, కొంచెం నడిస్తే ఆయాసం రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటికి వన్ మెయిన్ కారణం ఏంటంటే సైకాలజికల్ కారణాలు. సో ఇది ఏ వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత అయినా రావచ్చు. ఏంటి ఇట్లా బాగా టైర్డ్ గా అనిపించడం, కొంచెం నడిస్తే ఆయాసం. సో దీనికి మనం యోగా, ప్రాణాయామం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవటం, వీటి ద్వారా చాలా మంది ఆటోమేటిక్ గానే సరవుతారు. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్ లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కోవిడ్ అనేది రికవరీ అయిన తర్వాత ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అని చెప్పేసి ఫంగస్ కొత్త ఫంగస్ లో స్టార్ట్ అవుతున్నాయి. వీటి సంగతి ఎట్లా వస్తాయి, అసలు వీటిని గుర్తించడం ఎట్లా? సో బేసికల్లీ ఫంగస్ అనేది చాలా చోట్ల యుబిక్యూటస్ గా ఉంటుందండి. అంటే ఇదేం వైరస్ లాగా ఇంకో చోట నుంచి రావటం కాదు, ఇది ఇన్ఫెక్షన్స్ కూడా కాదు. అంటే బ్లాక్ ఫంగస్ ఉన్న పేషెంట్ నుంచి వేరే పేషెంట్ కూడా రాదు, ఎందుకంటే ఫంగస్ అనేది ప్రతి చోట ఉంటుంది. మామూలుగా మన ముక్కుల్లోనూ, చేతుల మీద, బట్టల మీద కూడా ఉంటాయి. సో బాగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడే యూజువల్లీ వస్తాయి. కొంచెం బాగా సివియర్ క్యాన్సర్ ఉన్నో, లేకపోతే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడినప్పుడు, ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అప్పుడు, పూర్వం ఎయిడ్స్ బాగా సివియర్ గా ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళకి వచ్చే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. కోవిడ్ తో పిక్యులారిటీ ఏంటంటే కోవిడ్ మూలాన వస్తుంది. కోవిడ్ మూలాన స్పెషల్లీ వైరస్ అగేన్స్ట్ గా మన ఇమ్యూనిటీ ఎందుకో గానీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఫంగస్ అగేన్స్ట్ గా కోవిడ్ ఇన్ఫెక్షన్ మూలాన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అగేన్స్ట్ గా మన ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో చాలా పిక్యులియర్ గా ఏంటంటే కొంతమందికి నేను ఇవాళ ఇద్దరిని అంటే ఫోన్ చేశారు, వాళ్ళ వైఫ్స్ కి కోవిడ్ వచ్చింది, వాళ్ళకి రాలా, కానీ వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ వచ్చింది. సో వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చే ఉంటుంది, వాళ్ళకి తెలియదు అనమాట వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పుడు యాంటీబాడీస్ అయ్యి టెస్ట్ చేస్తే వాళ్ళకి కూడా వచ్చినట్టే మనకు తెలుస్తుంది. సో కోవిడ్ అనేది సివియర్ గా లేకపోయినా సరే వస్తుంది, కానీ యూజువల్లీ ఏంటంటే ఎక్కువగా హాస్పిటలైజ్ అయ్యి ఎక్కువగా ఆక్సిజన్ వాడినాళ్ళు, స్పెషల్లీ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడినాళ్ళు, షుగర్స్ బాగా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఈ బ్లాక్ ఫంగస్ అనేది. మిగతా వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన కేసులు లాంటి ఇంట్లోనే ఉండి వాళ్ళకి అసలు కోవిడ్ ఉందా లేదా అని తెలియకుండా వాళ్ళకు కూడా వస్తున్నాయి, కానీ చాలా తక్కువ. సో ఓవరాల్ ఏంటంటే కోవిడ్ తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, హాస్పిటలైజ్ అయిన వాళ్ళు, వాళ్ళ లోపల మేబీ ఒక 2 to 3% కే వస్తుంది. కాబట్టి అందరూ జనరల్ పబ్లిక్ భయపడాల్సింది లేదు. కాకపోతే కోవిడ్ వచ్చిన వాళ్ళు పక్క వాళ్ళకి కోవిడ్ వచ్చినా సరే మనకు వచ్చి ఉండొచ్చు తెలియకుండా, లేకపోతే మనం రికవర్ అయినప్పుడు మనకి ఏదైనా యూనిలాటరల్ అంటే కంటి దగ్గర నొప్పి కానీ, వాపు, సైనసైటిస్ లాగా కొంచెం జ్వరం రావటం, స్పెషల్లీ సివియర్ హెడేక్స్, యూనిలాటరల్ హెడేక్స్ రావటం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ లాగా రావటం, ఆయాసం రావటం, మళ్ళీ ఎందుకంటే లంగ్స్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఇలాంటప్పుడు డెఫినెట్లీ నేను ఇందాక చెప్పినప్పుడు ఏంటంటే ఈ సిమ్టమ్స్ కానీ జ్వరం ఉన్నప్పుడు లేకపోతే ఆయాసం వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. యూజువల్లీ మనం ఇక్కడ సిటీ స్కానో లేకపోతే ఎంఆర్ఐ చేస్తే తెలుస్తుంది అది ఉందా లేదా అని. సో అది రూల్ అవుట్ చేసుకోవడం కూడా ఒక రకంగా తేలికే. ఓకే అండి, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు మా మిస్సెస్ కు కోవిషీల్డ్ 20వ తారీఖు ఏప్రిల్ వేయించినాము. 20వ తారీఖు ఏప్రిల్. ఓకే. ఇప్పుడు యాక్చువల్ అప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటే ఈ 22కు యాక్చువల్ గా మాకు స్లాట్ బుక్ అయింది. కాకపోతే ఇన్ ద మీన్ టైమ్ ఢిల్లీ నుంచి గైడ్ లైన్స్ హాస్పిటల్ అది 13th జూలై వరకు ఎక్స్టెండ్ అయింది. ఇన్ ద మీన్ టైమ్ యాక్చువల్ గా మా జనరల్ ఫిజిషియన్ ఏం చెప్పారంటే విజయ్ కుమార్ సార్ ఫ్లూ క్వాడరీ కూడా వేయించుకోవాలా ఈ 2 తర్వాత అన్నారు. ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ లో మళ్ళీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేకపోతే 2 కంప్లీట్ అయినాక వేయించాలన్నా? వేయించుకోవచ్చు అండి, ఫ్లూ వ్యాక్సిన్ డెఫినెట్లీ వేయించుకోవచ్చు. మీకు స్పెషల్లీ దానికి ఇండికేషన్స్ ఉండి డయాబెటీస్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ వేయించుకోవచ్చు. ఎందుకంటే దీనికి దానికి ఓవర్లాప్ ఉందని లేదు. కాకపోతే మనకు తెలియదు ఇండియాలో ఎలా ఉంటుందో కానీ యూఎస్ లో ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఫ్లూ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ వింటర్ సీజన్ లోను అప్పుడు ఫ్లూ అనేది 0 అయిపోయింది. సో వేయించుకోగలిగితే మంచిదే, వేయించుకోకపోయినా పర్వాలేదు. ఓకే.
డాక్టర్ గారు, జనరల్ గా కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి అంటారు. ఒకవేళ యాంటీబాడీస్ డెవలప్ కాకపోతే అసలు సిచ్యువేషన్ ఉంటుందా లేక అపోహే అంటారా? సో మనకి ఇమ్యూనిటీ రావటం అనేది 3 సందర్భాల్లో జరగవచ్చు. ఒకటేమో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది అందరికీ వస్తుంది. ఈ ఇమ్యూనిటీ అనేది అట్లీస్ట్ ఒక 3 to 6 months లాస్ట్ చేస్తుంది, అంటే ఉంటుంది. సుమారుగా పర్ మంత్ ఒక 20% ఇమ్యూనిటీ తగ్గుతా ఉంటుంది. సో యూజువల్లీ ఒక 6 months దాకా మనకు బాగానే ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీకు కోవిడ్ కనుక వస్తే 6 months దాకా వ్యాక్సిన్ తీసుకో అవసరం లేదు అని చెప్తున్నారు. కొన్ని కంట్రీస్లో బాగా వ్యాక్సిన్లు ఎక్కువ ఉన్న చోట మీరు తీసుకోవచ్చు. 1 month తర్వాత 3 months తర్వాత కూడా సెకండ్ డోసో లేకపోతే మీరు ఫస్ట్ డోస్ వేయించుకోకపోతే ఫస్ట్ డోస్ వేయించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ WHO రికమెండేషన్ ఏంటంటే మీకు ఎలాగూ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మీరు 6 months ఆగొచ్చు అని. మేము కూడా చూసేది ఏంటంటే ఇది వ్యాక్సిన్స్ తీసుకునే వాళ్ళకి 2 డోసుల తర్వాత అయినా కొంచెం వస్తున్నాయి. కానీ అంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళా సెకండ్ ఒక 3 months లో రావడం అనేది చాలా చాలా అన్కామన్ గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వేవ్ లో కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈసారి మేము చాలా మందికి చూసాం మళ్ళా వస్తుంది, కానీ చాలా మైల్డ్ గా వస్తుంది. వాళ్ళకి యాంటీబాడీస్ బాగా తక్కువ ఉన్నా సరే. సో మనకి ఏం తెలుస్తుందంటే ఒకసారి ఇన్ఫెక్షన్ కనుక వస్తే డెఫినెట్లీ 6 months ఆర్ మోర్ అనేది ఇమ్యూనిటీ అయితే ఉంటుంది. సెకండ్ ఏంటంటే మనం వ్యాక్సిన్స్ తీసుకుంటే వ్యాక్సిన్ సెకండ్ డోస్ అయినా ఒక 15-20 days కి మనకి ఫుల్ ఇమ్యూనిటీ రావాలి. స్పెషల్లీ కోవిషీల్డ్ వాటికి ఏంటంటే కోవిషీల్డ్ కానీ జాన్సన్ కానీ స్పుట్నిక్ కానీ ఈ 3 రకాల వ్యాక్సిన్ ఒకటే టెక్నాలజీ. ఏంటంటే వేరే వైరస్ ద్వారా ఈ కోవిడ్ జను పదార్థాన్ని బాడీ లోపలికి ఎంటర్ చేస్తాం. సో వేరే వైరస్ ఒక జలుబు లాంటి వైరస్ మనం ఇంజెక్ట్ చేసి దాని మీద మనం ఈ కోవిడ్ వైరస్ జను పదార్థం పెట్టడంతో బాడీ లోపల ఎంటర్ అయ్యి మనకు ఆ కోవిడ్ వైరస్ జను పదార్థానికి ఇమ్యూనిటీ వస్తుంది. ఈ 3 కూడా ఏంటంటే ఆల్మోస్ట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్స్, అంటే ఒక డోస్తోనే చాలా ప్రొలాంగ్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో కోవిషీల్డ్ కి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చూడండి, ఆయన ఏంటంటే ప్రొలాంగ్ చేయటం వలన, అంటే ఇప్పుడు గైడ్ లైన్స్ 3 months 4 months ప్రొలాంగ్ చేయటం కరెక్టే, దానివల్ల నేను చెడు లేదు. యాక్చువల్లీ ఇది ఇమ్యూనిటీ ఇంకా బెటర్ గా కూడా ఉండొచ్చు. థర్డ్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా యాంటీబాడీస్ అనేవి దొరుకుతున్నాయి. రిజెన్రాన్ అనేది మీరు వినే ఉంటారు, యుఎస్ లో ఆయన ట్రంప్ కి కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో అలాంటిది ఏంటంటే యాంటీబాడీస్ అగేన్స్ట్ ది వైరస్ అవి 2-3 రకాల యాంటీబాడీలు కలిపి అదొక కాంబినేషన్ తయారు చేసి అది అమ్ముతున్నారు. రిజెన్రాన్ అనే కంపెనీను, రోష్ కూడా, అది ఇండియాలో సిప్లా ద్వారా అమ్ముతున్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 1 week 10 days లో జనరల్ మార్కెట్ లో కూడా రావచ్చు. ఇది ఎవరికి వాడతామంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెరీ ఇనీషియల్ ఫేజ్ లో, ఈ వచ్చిన ఒక 5 days లోపలే కనుక ఈ యాంటీబాడీస్ ఇస్తే మనకి ఇమ్యూనిటీ లేకపోయినా ఇమీడియట్లీ మన బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసినట్టు యాంటీబాడీస్ పనిచేస్తాయి. సో ఇది ఆ 5 days లోనే ఇవ్వాలి. సో అందరికీ ఇవ్వలేం కాబట్టి బాగా సిక్ అవుతారేమో అని అనుమానం ఉన్నప్పుడు, అంటే వీళ్ళకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, పూర్వం ఏదో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ఉండి అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోవిడ్ వచ్చి ముందు గనక వాళ్ళ అంటే ఇమ్యునైజేషన్ లేని సందర్భంలో మనం ఈ రిజెన్రాన్ లాంటి మెడిసిన్ అనేది ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అడిగినట్టు మేము ఇప్పుడు చూస్తున్నాం కొంతమందికి 2 డోసులు వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కూడా యాంటీబాడీస్ రావట్లేదు. ఇది ముందు ప్రాబ్లం ఎక్కడ అయ్యేదంటే కోవిషీల్డ్ కి ఓన్లీ స్పైక్ అగేన్స్ట్ యాంటీబాడీ వస్తుంది, మొత్తం వైరస్ అగేన్స్ట్ యాంటీబాడీ రాదు. సో ఈ పాత టెస్టులు యాంటీబాడీ టెస్ట్ చేసేయి మొత్తం వైరస్ అగేన్స్ట్ గా టెస్ట్ చేసేయి యాంటీబాడీ, ఎం ప్రోటీన్ అంటారు, ఎన్ ప్రోటీన్, స్పైక్, మూడిటికి యాంటీబాడీ టెస్ట్ చేసేది. సో ఈ కోవిషీల్డ్ వాడిన వాళ్ళు ఆ టెస్ట్ చేయించుకుంటే చాలా మందికి నెగిటివ్ వచ్చింది, నాకు కూడా నెగిటివ్ వచ్చింది. దాని తర్వాత ఈ మధ్య స్పైక్ ప్రోటీన్ అగేన్స్ట్ గానే యాంటీబాడీస్ దొరుకుతున్నాయి, అవి చేయించుకుంటే బాగా యాంటీబాడీస్ ఉన్నాయి నాకు కూడా. సో కోవిషీల్డ్ చేయించుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఆ యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది. కొంతమందికి చూస్తున్నాం ఏంటంటే యాంటీబాడీలు రావట్లేదు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మాకు తెలిసిన దానిలో మా ఆంటీకి వేరే వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చినాయి, వాళ్ళకి యాంటీబాడీస్ లేవు. వేరే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోనే యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాలా. సో డెఫినెట్లీ యాంటీబాడీ లేని వాళ్ళకి మనం టెస్ట్ చేయించుకోగలిగితే యాంటీబాడీ టెస్ట్, వ్యాక్సిన్ తర్వాత కూడా మనకి యాంటీబాడీ రాకపోతే ఏం చేయాలి అంటే డెఫినెట్లీ జాగ్రత్తలు పాటించాలి బాగా. మాస్కింగ్, సోషల్ డిస్టెన్సింగ్, మనం వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలా పాటించే వాళ్ళం అలాగే పాటించాలి. సెకండ్ ఏంటంటే కొంతమంది ఒక 3rd డోస్ కూడా దొరికితే చేయించుకుంటున్నారు, స్పెషల్లీ వేరే కంట్రీస్ లో ఇంకొక 3rd డోస్ చేయించుకుంటే సేమ్ వ్యాక్సిన్, అప్పుడు యాంటీబాడీస్ జనరేట్ అవుతున్నాయి. డాక్టర్ గారు, ఆల్రెడీ గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కోవిడ్ వచ్చి రికవరీ అయిన తర్వాత ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా లేకపోతే కొన్ని జాగ్రత్తలు ఏమైనా పాటించాలంటారా వాళ్ళు?
సో హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా అంటే కొంచెం మోర్ సివిరిటీతో రావచ్చు. ఎందుకంటే వాస్కులర్ డిసీజ్ అంటే రక్తనాళాల్లో డిసీజ్ ఉన్న వాళ్ళకి కోవిడ్ కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కానీ సేమ్ మందులే. సో మందులు అనేవి ఆపకుండా సేమ్ యూజువల్లీ కంటిన్యూ చేసేస్తాం. రక్తం పలచబడి కొలెస్ట్రాల్ మందులు కావాలంటే కొంచెం ఆ జ్వరం అది ఉన్నప్పుడు తగ్గిస్తాం, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. బీపీ కొంతమందికి తగ్గుతుంది కోవిడ్ వచ్చినప్పుడు. సో బీపీ మందులు ఆపేసి మళ్ళీ నెమ్మదిగా బీపీ పెరిగినప్పుడు అంటే నార్మల్కి వస్తా ఉన్నప్పుడు లేకపోతే పెరుగుతా ఉన్నప్పుడు మళ్ళీ బీపీ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. అలాగే షుగర్ చాలా మందికి హార్ట్ పేషెంట్స్కి ఉంటుంది కాబట్టి షుగర్ డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ మూలాన పెరుగుతుంది. మనం వాడే హాస్పిటలైజ్ అయ్యి స్టెరాయిడ్స్ వాడితే దాని మూలాన పెరుగుతుంది కాబట్టి షుగర్స్ బాగా టైట్గా కంట్రోల్ చేసుకోవటం, నెమ్మదిగా ఆ షుగర్ మెడిసిన్స్ మళ్ళీ యూజువల్ లెవెల్కి రావటం. ఎందుకంటే ఒక 1 month పడుతుంది, నెమ్మదిగా మనం తగ్గించుకోవచ్చు. చాలా మందికి షుగర్ లేని వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది, వాళ్ళకి కూడా ఒక 1 month లోపల తగ్గిపోతుంది. సో షుగర్ అనేది బాగా టైట్ గా కంట్రోల్ చేయాలి. హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా కోవిడ్ మూలాన డైరెక్ట్ గా హార్ట్ అటాక్స్ రావచ్చు. ఇది అంత కామన్ కాదు, కానీ మనం ముందు నుంచి ఫస్ట్ వేవ్ లో కూడా చూసాం. ఇన్ఫాక్ట్ మా ఫస్ట్ కేసే ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి వేరే చోట అరెస్ట్ అయ్యి కార్లో పట్టుకొచ్చి చూస్తే అప్పుడు జస్ట్ మేము సిటీ స్కాన్ మొదలు పెట్టాం. చూస్తే సిటీ స్కాన్ లో ఆల్రెడీ కోవిడ్ ఉంది. ఆయనకి అసలు ఏం సిమ్టమ్స్ లేవు. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి ఆయన ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు. ఆయన ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా మొన్న సెకండ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది ఆయనకి. మళ్ళా ఆయన వ్యాక్సిన్ నేను వేయించుకోమన్నా వేయించుకోలేదు, మళ్ళా వచ్చింది. కాకపోతే చాలా మైల్డ్ గా వచ్చింది ఈసారి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కోవిడ్ మూలాన కొంతమందికి హార్ట్ అటాక్స్ రావచ్చు. అలాగే కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు చాలా మంది అంటే అరౌండ్ కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళ 1%. సో యాక్చువల్లీ అంత హ్యూజ్ నెంబర్స్ కాదు, కానీ కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళందరికీ అందుకనే అట్లీస్ట్ ఒక 1 month మనం ఆస్పిరిన్ లాంటిది ఇస్తున్నాం. అంటే వేరే హార్ట్ ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి కూడా. అలాగే ఏంటంటే బాగా ప్రొలాంగ్ గా హాస్పిటలైజ్ అయ్యి బాగా సిగ్గా ఉన్న వాళ్ళకి డీడైమర్స్ అనే టెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంటీకోయాగులెంట్ అనే మందు కూడా ఒకటి ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. యూజువల్లీ రివరాక్సడాన్ అనే ఆ మందు లాంటిది ఇస్తున్నాం ఒక 1 month దాకా ఆర్ 15 days దాకా అన్న. సో ఆస్పిరిన్ అనేది డెఫినెట్లీ 1 month ఇస్తున్నాం. దీంతో హార్ట్ అటాక్స్ రాకుండా చాలా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆస్పిరిన్ కూడా ఇజ్రాయెల్లో ఒక స్టడీ ఏంటంటే ఆస్పిరిన్ వాడే వాళ్ళకి యాక్చువల్లీ కోవిడ్ ఇన్ఫెక్షన్ రావడం తక్కువే. కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళకి ఒక 3 రోజుల ముందే అంటే హాస్పిటల్ నుంచి బయటపడుతున్నారంట. అలాగే కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత హార్ట్ అటాక్స్ తగ్గుతున్నాయి అని తెలుస్తుంది. కాబట్టి ఆస్పిరిన్ అనేది కామన్ గానే వాడుతున్నాం. సో ఇప్పుడు హార్ట్ అటాక్ తో కూడా కొంతమంది కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళకి మనం క్యాత్ ల్యాబ్ తీసుకెళ్లి అక్కడ చాలా పెద్ద పెద్ద క్లాట్స్ ఉంటున్నాయి ఈ గుండె రక్తనాళాలు. వాళ్ళకి ఆ రక్తం కరిగించే మందులు ఇవ్వడంతో మేము అట్లీస్ట్ ఒక లాస్ట్ 1 week లోనే ఒక 5 patients కి ఇలాంటి పేషెంట్స్ కి వాళ్ళ హ్యూజ్ హార్ట్ అటాక్స్ రావడం, కోవిడ్ తర్వాత రికవర్ అయిన వాళ్ళు యూజువల్లీ యంగ్ పీపుల్ వీళ్ళందరూ వీళ్ళు ఆస్పిరిన్ అది వాడట్లా. సో ఈ ఆస్పిరిన్ వాడటం అనేది కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత అట్లీస్ట్ 1 month ఆస్పిరిన్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు. సురేంద్ర గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సురేంద్ర గారు చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐ హావ్ two problems for me, sir. నేను 12th March నాడు నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. అంటే 21st April నాడు నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది. 5 days హాస్పిటల్లో ఉండేసి డిశ్చార్జ్ అయి వచ్చాను. సెకండ్ డోసేజ్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఒకటి సార్. ఇంకోటి షుగర్ లైట్ గా ఒక 127, 130 ఉంది ఫాస్టింగ్. అది ఒకటి ఇష్యూ సార్. సెకండ్ ఇష్యూ ఏంటంటే మై వైఫ్ ఇస్ 62 years old. షీ ఇస్ ఎ హార్ట్ పేషెంట్ అండ్ డయాబెటీస్ ఫర్ లాస్ట్ 30 years. నౌ షీ హెస్ నాట్ టేకెన్ వ్యాక్సినేషన్. ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకోమంటారా, కోవాక్సిన్ తీసుకోమంటారా అనేది అది డౌట్ ఒకటి ఉంది. ఇప్పుడు తీసుకోవటం సమంజసమేనా? ఇప్పుడు డయాబెటీస్ ఇస్ అండర్ కంట్రోల్ సార్. ఓకే ఫర్ హర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీరు మనం ఇందాకే డిస్కస్ చేసినట్టు ఏంటంటే WHO రికమెండేషన్ ఏంటంటే మీకు గనక ఇన్ఫెక్షన్ వస్తే 6 months వెయిట్ చేయొచ్చు మీకు సెకండ్ అంటే ఇంకొక డోస్ తీసుకోవడానికి, వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ డోస్ ఆర్ సెకండ్ డోస్. మీకు యాక్చువల్లీ దీనికి ఎందుకు వాళ్ళు అలా అన్నారంటే వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది, డెఫినెట్లీ ఇమ్యూనిటీ కూడా బాగానే ఉంటుందని. వేరేజ్ యుఎస్ లో అలాంటి చోట వ్యాక్సిన్ షార్టేజ్ లేని చోట వాళ్ళు 1 month నుంచి ఈవెన్ బిఫోర్ దాట్ కూడా మీకు ఇన్ఫెక్షన్ వచ్చిన 1 month లోపల కూడా మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు, మీకు సెకండ్ డోసో లేకపోతే ఫస్ట్ డోసో అని చెప్తున్నారు. సో మీ ఇష్టం, మీకు వ్యాక్సిన్ దొరికితే వేయించుకోవచ్చు, కానీ మీ వ్యాక్సిన్ వేరే వాళ్ళకి అసలు అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళకి పనికొస్తుంది కాబట్టి 6 months ఆగమనే మేము రికమెండ్ చేస్తాం.
సెకండ్ థింగ్ ఏంటంటే మీ వైఫ్ కి ఆవిడకి షుగర్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ దొరికితే ఏం చేయటమేనండి. ఇది చాలా క్లియర్. ఏంటంటే మీకు షుగర్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా, బీపీ కంట్రోల్ ఉన్నా లేకపోయినా, వేరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సో వ్యాక్సిన్ అనేది ఆన్సాలి. కోవిషీల్డా, కోవాక్సిన్ అంటే ఏది దొరికితే అదే ఆన్సర్. ఎందుకంటే ఏది దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. యాక్చువల్లీ మనకు చూసినా సరే ఏది సుపీరియర్ వ్యాక్సిన్ అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే స్టడీస్ డిఫరెంట్ టైమ్స్ లోను డిఫరెంట్ కంట్రీస్ లో చేస్తున్నారు కాబట్టి సేమ్ వ్యాక్సిన్ చైనాలో తయారు చేసే వ్యాక్సిన్ అక్కడ 90% ఎఫికసీ ఉంటుంది, వేరే కంట్రీలో టెస్ట్ చేస్తే 50% ఉండొచ్చు. అలాగే స్పుట్నిక్ వ్యాక్సిన్ కూడా. సో మనకి ఏ వ్యాక్సిన్ ఎంత ఎఫికేషియస్ అనేది సరిగ్గా తెలియదు. ఏ వ్యాక్సిన్ అయినా సుమారుగా 50 to 70% ఇమ్యూనిటీ ఇస్తుంది. స్పెషల్లీ సివియర్ ఇన్ఫెక్షన్ కి ఆల్మోస్ట్ 100%, అంటే 100% అని చెప్పం. ఎందుకంటే 2 డోసులు తీసుకుని కూడా మా కొలీగ్స్ డాక్టర్లు కొంచెం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్పం. కానీ డెఫినెట్లీ చాలా అంటే మైల్డ్ గా వస్తాయి యూజువల్లీ 2 డోసులు తీసుకున్న వాళ్ళకి. సో డెఫినెట్లీ వ్యాక్సిన్ అనేది అందరూ చేయించుకోవాల్సిందే. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు, ఓకే, కాల్ కట్ అయిందండి. నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. వెంకటేశ్వరరావు గారు మేడం గారండి, మాట్లాడండి డాక్టర్ గారితో. అలాగండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మేము మంగళగిరి సార్, వెంకటేశ్వరరావు అండి నేను. ఓకే, ఆ, ఆ. చెప్పండి సార్. సార్ మేము RS5 చేయించుకున్నామండి, మీ దగ్గర చేయించుకున్నాము. చాలా సంతోషం, నమస్కారాలు మీకు బాగా. అయితే మేము ఇప్పుడు కోవిడ్ మొన్న ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అండి? మేము ఫస్ట్ డోస్ కూడా వేయించుకోలేదు ఇంతవాటికి. వేయించుకోండి. ఇందాక అదే కదా చెప్పింది, ఏంటంటే వేరే ఇతర ప్రాబ్లంలు ఉంటే మీకు కోవిడ్ తో ఇన్ఫెక్షన్ వస్తే మీకు సివియర్ గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వేయించుకోండి. మీకు RFA అనేది అది గుండె రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం కాదు, అది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం. సో మీకు యాక్చువల్లీ వేరే వాళ్ళకన్నా ఏమి రిస్క్ ఉండదు. అంటే వేరే హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ వాళ్ళలాగా మీకు ఏమి ఎక్కువ రిస్క్ ఉండదు. సో కానీ మీరు అంటే మీరు మోర్ దాన్ 45 years ఉంటే, మీకు వయసు కనుక ఎక్కువ ఉంటే డెఫినెట్లీ వేయించుకోవటమే కరెక్ట్. ఓకే అండి. నెక్స్ట్ ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. ప్రసాద్ గారు నమస్తే అండి, చెప్పండి. హలో హలో, చెప్పండి సార్. ప్రసాద్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. వచ్చి తగ్గిందండి. ఓకే, మా అత్తగారికి కోవిడ్ వచ్చి తగ్గింది. ఓకే, కానీ ఇప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకోవటం లేదు, మోషన్స్ అవుతున్నాయండి. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్లీ చాలా మందికి మేము ఏం చూస్తున్నామంటే కోవిడ్ వచ్చి ట్రీట్మెంట్ పొందిన తర్వాత లేకపోతే ఈవెన్ వితౌట్ స్టెరాయిడ్స్ కూడా షుగర్స్ బాగా పెరిగి కీటోఎసిడోసిస్ అంటారు. అంటే వాళ్ళు షుగర్స్ మరీ ఎక్కువైపోయినప్పుడు, స్పెషల్లీ ఫుడ్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, 2 బ్యాడ్ కాంబినేషన్. అంటే ఫుడ్ తక్కువ తీసుకుంటారు, వాటర్ తక్కువ తీసుకుంటారు, షుగర్లు పెరుగుతూ ఉంటాయి. దీంతో రక్తం చిక్కబడిపోయి యాసిడ్స్ పెరిగి వాళ్ళకి హార్ట్ అటాక్లు రావటం, బ్రెయిన్ స్ట్రోకులు రావటం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్లీ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవటం, ఫుడ్ కనుక తీసుకోలేకపోతే ఏదో ఒక లిక్విడ్స్, లేకపోతే ఈ మధ్య ఫుడ్ సప్లిమెంట్స్, ఎన్ష్యూర్ లాంటివి అలాంటి పౌడర్స్ దొరుకుతాయి. అవి మీరు థిక్ గా ఒక 6 scoops కలిపి రోజుకు ఒక 4-5 సార్లు ఇస్తే మీల్ ఈక్వివలెంట్స్ కాబట్టి అవి అంటే ఆల్మోస్ట్ మీల్ తీసుకున్నట్టే. సో అది మీరు రోజు ఒక 4-5 సార్లు ఇస్తే అదన్నా ఎంతో కొంత ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. పోస్ట్ కోవిడ్ రికవరీ అలాగే వ్యాక్సినేషన్ పై మాకు అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్.